మీ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, ఒక అన్న ఎమ్మెల్యే, ఒక తమ్ముడు ఎమ్మెల్యే, ఇంకో ఆయన ఎమ్మెల్సీ, ఇంతమంది ఉన్నారు. ఆడ బలగం అంతా అధికారంలో ఉండి అధికారం ఎలగబెడతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి 13 కొత్త జిల్లాలు ఇస్తున్నప్పుడు వీళ్ళంతా ఈ నోరు ఏమైపోయింది అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నారు. అడగచ్చుగా, అయ్యా 13 జిల్లాలు ఇస్తున్నారు, మాదొక్క జిల్లా ఆదోనికి చెయ్యండి, నోరు తెరిచి అడిగినారా? పైగా అప్పుడు ఉద్యమాలు చేస్తున్న వాళ్ళందరి మీద కేసులు పెడతామని బెదిరించినారు, ఇండ్లకెళ్లి పోలీసులు పంపించినారు. ఏదో రకంగా ఇక్కడ ఉద్యోగమే లేదని, ఇక్కడికి ఏ ప్రజలకి ఏమీ అవసరం లేదని, జిల్లానే అక్కర్లేదని కూర్చొని రాజ్యం వెళ్ళినారు. ఆదోనికి ద్రోహం చేసినారు. ఆదోని ద్రోహి ఎవరన్నా ఉన్నారంటే ఈ సాయి ప్రసాద్ రెడ్డి, ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు కాదా అని అడుగుతా ఉన్నా. ఆదోని ప్రజలకు క్షమాపణ చెప్పాలా? తప్పు చేసినందుకు చెంపలేసుకొని మోకాళ్ళ మీద కూర్చొని ఆదోని ప్రజల కాళ్ళు కడిగి నీళ్ళు ఎత్తి మీద చల్లుకుంటే తప్ప వాళ్ళ పాపాలు పోవు.